శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, ఆంధ్ర మహాభాగవతం చెప్పుకున్నాం. షష్ఠమ స్కందంలో నిన్న 258వ పద్యం వరకు చదువుకున్నాం. ఈ రోజున 259 నుండి కొనసాగిద్దాం. అరయంగ యోగీంద్ర అద్భుతం బయ్యడు సురలపై నేటికి సురగురుండు కోపించే ఈ తండు గురుభావమున దేవతలకేమి ఆపద తలగ చేసి ఎరిగింపు మనవడు ఇంద్రుండు త్రిభువనైశ్వర్యమదంబున సత్పదంబు కానకవసు రుద్రగణములు ఆదిత్య మరుదస్వ దేవాది మండలములు సిద్ధచారణ గంధర్వ జిహ్వగాది సురులు మునులును రంభాతి సుందరాంగులు ఆడంగ పాడంగ వినితి చేయంగ కొలువ ఒక్క భద్రాసంబున ఉక్కుమీరి. యోగీంద్ర, పరీక్షన్ మహారాజు అడుగుతున్నాడు, ఇదేదో విచిత్రంగా ఉంది. దేవగురుడైన బృహస్పతికి దేవతల మీద కోపం వచ్చిందన్నారు. దేనికి వచ్చింది? అందువల్ల దేవతలకు గురువుగారి వల్ల ఎటువంటి ఆపద వాటిల్లింది, అది ఏ విధంగా తొలగిపోయింది, అదంతా కూడా నాకు దయచేసి వివరించి చెప్పండి అన్నాడు. అప్పుడు సుఖయోగి ఇలా చెప్తున్నాడు, ఒక్కసారి ఇంద్రుడు ముల్లోకాలకి నేనే ప్రభు అనే అహంకారంతో మైమరచి సన్మార్గాన్ని అతిక్రమించి వసువులు, రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు, అశ్వినీ దేవతలు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, ఉరగలు వీళ్ళందరూ కూడా 3,000,000 దేవతలతోటి కొలువు తీరి ఒక ఆసనంపై కూర్చుని ఉన్నాయి. మునీంద్రులందరూ కూడా ఆయన్ని స్తుతిస్తున్నారు, దేవేంద్రుణ్ణి. రంభాది అప్సరసలందరూ కూడా ఆడుతున్నారు, పాడుతున్నారు. నిండు పున్నమనాడు గండరించిన చంద్రమండల శ్రీలతో మారుమలయ భద్ర విద్యోతాత పత్రంబు క్రాలంగ మిన్నేటి తరగల మేలుకొలుప కలిత దివ్యాంగన కరతల చాతుర్య చామర శ్రేణులు జాడపడగా చింతామణి స్ఫుట కాంతరత్నానేక ఘటిత సింహాసనాగ్రంబురందు ఊరు పీఠంబుపై శచియుండా. ఊరు అంటే తొడ. ఊరు పీఠం మీద శచీదేవి కూర్చొనుంది. వరుస దిక్పాలకాది దేవతలు కొలువా సాటి చెప్పంగా రాని రాజసముతోడ ఇంద్రుడొప్పారి వైభవసాంద్రుడకుచూ. శచీదేవి తొడ మీద కూర్చొనుంది, సింహాసనం మీద ఎక్కిన్నాడు ఇంద్రుడు. అష్టదిక్పాలకులందరూ కూడా చుట్టూతా పరివేష్టించి ఉన్నారు. 3,000,000 దేవతలందరూ కూడా కొలుస్తున్నారు. ఆ సమయంలో ఎలా ఉన్నాడు? చంద్రుడు పైన ఛత్రం పట్టినట్టుగా ఉన్నట్ట దేవేంద్రుడికి. దేవకాంతులందరూ కూడా బంగారు కంకణాల కాంతులు పడుతుండగా ఒయ్యారంగా ఆయనకి వింజామరలు వీస్తున్నారు. అలా దేవతల అందరూ కూడా కైవారం చేస్తున్నప్పుడు అయ్యి అవసరంబున గురుతర ధర్మక్రియనయ గురుడు మర్మంత్ర విషయ గురుడు వచశ్రీ గరుడు సమస్తామరగణ గురుడు గురుండు అరుగు తెంచే కొలువునకు నృపా. ఆ కొలువులోకి ధర్మశాస్త్ర విదుడు, నీతి విద్యా విశారదుడు, మంత్రాలోచనాపరుడు, సమస్త దేవతలకు కూడా గురుడు అయిన బృహస్పతి ప్రవేశించాడు ఆ కొలువు కూటంలోకి. అమిత తప ప్రభావు కరుణాత్ముని ఈశ్వతి చూచి రాజ్యదుర్ధమమధరేక ఇంద్రుడు వృధా తన గద్దీయలేవకుండే నెయ్యమున నెదుర్కొనంజనకాసనమీయక గౌరవ ఉపచారముల ప్రసన్ను చేయక తిరంబుగ దివ్య సభాంతరందము. మామూలుగా గురువుగారు వస్తే రాజు సింహాసనం మీద లేచి వెళ్ళి ఎదురేగి తీసుకుని వచ్చి కూర్చోబెట్టి పూజ అది చేస్తాడు కదా. మామూలుగా అది చేయల, అహంకారంతో విర్రవీగుతూ అలానే ఉన్నాడు. అప్పుడు సురపతి కన్నుల కప్పిన సురరాజ్యమద వికారమునకు చప్పుడు చేయక గ్రహమున కప్పుణ్యుడు తిరిగిపోయే అతి కొన్నుండై పాపం ఆయన బాధపడుతూ అప్రసన్నుడై గృహానికి తిరిగి వెళ్ళాడు. ఆయనకి మర్యాద లభించకపోవటంతో ఎరుగమి చేసినట్టి కురుహేళనమంతరెంగి ఇంద్రుడ చెరువడి
భీతి నొంది అతి చింతితుడై తలపోసే పలికి ఆ పరమ పవిత్రు లోకనుత భవ్య చరిత్ర విశేష పాద పంకరుహము పూజ చేయక అకర్మము చేసి తిని అల్పబుద్ధినే. ఎంత అల్పబుద్ధిని అయిపోయాను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అనుకుంటున్నాడు, ఎంత తప్పు చేశాను, గురువు గారు వస్తే నేను ఆయనకి మర్యాద చేయలేదు అని బాధపడుతున్నాడు. త్రిభువన విభవమతంబున సభలో మద్గురువునకు ప్రసన్నులకు అసత్ప్రభునకు ఎక్కువ చేసి శుభములు తొలగంగా నేను అసురభావంతో నేను రాక్షస భావంతో మదం ఎక్కువైపోయి నా గురువునకు నా ఆచార్య దేవుడికి నేను సేవ చేయలేకపోయాను. పారమేష్ట్యమైన పదవి నొందిన భూపులు ఎట్టివారికైనా లేవవలదు. విభుదులిట్లు చెప్ప విధమెన్న వారులు ధర్మవేత్తలను తలపబడరు. బ్రహ్మాండమైన పదవిని అధిష్ఠించిన రాజులకి ఎవరొచ్చినప్పటికీ లేవకూడదు సింహాసనం మీద నుంచి అని చెప్పిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధర్మవేత్తలు కానే కారు అనుకుంటున్నాడు ఇంద్రుడు. కుపధవర్తులకు చుకుచ్చిత దుర్వచో నిపుణులైన వారు నిడివి తెలిసి తొలగలేక తారధోగతి పడుదురు తప్పలేక రాతి తెప్పభంగి. చెడు మార్గంలో నడుస్తూ కుచ్చిత బుద్ధి చేత దుర్భాషలాడుట ఎందు నేర్పరులైన వారు నాలాంటి వాళ్ళు రాళ్ల పడవ ఎక్కిన వాళ్ళలాగా అధోగతి పాలవుతారు కదా. రాతి తెప్ప మునిగిపోతుంది, కొయ్య తెప్ప అయితే తేలుతుంది కానీ కదా. అదే చెప్తున్నా. కావున లోకబంధితుని కావ్య విచారుని ఇంటికేగి తత్పావన పాద పద్మములపై మకుటంబు ఘటిల్ల మ్రొక్కి తత్సేవ వనర్చి చిత్తము వసించి ప్రసన్ను నింజేతునంచు అద్దేవ విభుండు ఓయే అతి తీవ్రగతి గురుధామ సీమకు. గురువుగారి దగ్గరికి వెళ్ళి వెంటనే నా కిరీటాన్ని ఆయన పాదాల చెంత పెట్టి ఆయనకి ప్రాణమిల్లి క్షమాపణలు వేడుకుంటాను అని వెళ్ళాడు గురువుగారింటికి. ఈ రీతి తన ఇంటికి ఎత్తించు దేవతా పతిరాక బృహస్పతి ఎరింగి అధ్యాత్మమాయచే అడిగి అదృశ్యుడైపోయి అప్పుడు దేవపుంగవుడు ఈ సంగతి తెలుసుకున్నాడు. అదృశ్యుడైపోయాడు, కనపడకుండా వెళ్ళిపోయాడు. అంత పవర్ ఉండేది ఆ రోజుల్లో గురువులకి. సకలంబు పరికించి అడగానక గురు చింతించి తలపోసి చిన్నబోయే పోయిన విధమెల్లదాయలు రాక్షస వీరులు వేగుల వారి వలన తెలిసి మిక్కిలి తమలో తెలివినుంది అందరూ కూడి భార్గవును ఆశ్రయించి తత్కృపా దృష్టి తమ శక్తి దట్టమైన దేవతల మీద దాడికి తిరుగుపెట్టి ఈ వార్త అంతా కూడా మెల్లగా గూఢచారులు మోసేశారు రాక్షసులకి. ఇదే ఛాన్స్. గురుడు లేకపోవడంలా బృహస్పతి అంటే రాక్షసులు కూడా గౌరవించే గురుడు, ఆయన లేడు ఇప్పుడు, వీడికి పవర్ ఉండదు గురువు గారు లేనప్పుడు. కాబట్టి ఇదే ఛాన్స్, మనం స్వర్గం మీద దండెత్తుదాం ఈ ఇంద్రుడి మీద అని వాళ్ళందరూ కూడబలుక్కున్నారు. ధూర్తులు సమస్త కల్పిషమూర్తులు వర ధర్మ కర్మమోచిత మార్గావర్తులు దుర్నయ నిర్మిత కీర్తులు దానవులు సనిరి గీర్వాండ్లపై ఆ ధర్మ మార్గాన్ని విడిచిపెట్టిన రాక్షసులు దేవతలపై యుద్ధానికి సన్నద్ధులై వెళ్ళారు. దండింకో దండకాండోద్ధతరథయ ఏ దండ తండంబుతో దండెత్తన్మెండుగా అద్ధనుజ నికరముల్ దైవ వర్గంబు మీదన్ చండ బ్రహ్మాండ భేదోచ్రయ జరవముల్ సర్వదిక్షోభగా ఉద్దండ ప్రఖ్యాత లీలను తలపడిరి సురల్ దర్పులై వారితోడన్. దానవ సముదాయం అంతా కూడా పెద్ద పెద్ద బాణాలు ధరించి రథాలు, గుర్రాలు, ఏనుగులు అంటే చతుర్విధ బలాలతోటి కూడా దేవతల మీద దండెత్తారు జయ జయ శబ్దాలు చేస్తూ. రాక్షసులతోటి దేవతలు కూడా తలపడ్డారు. మదమున దేవదానవులు మత్సరముల్ కడు పిచ్చలింప సంపదలను కోరి పోరునిట భార్గవ మంత్ర కళా విశేషుల ఎదురులు వాలి అస్త్రముననేయ మహాసురు లేచి ఏచి పెంగుదులుగు కృపదేవతలు కోల్తల కోర్వక పారిరయ్యాడేనా. గురుడు గారు లేరు కదా ఇక్కడ, వాళ్ళ గురువు ఉన్నాడు ఎవరు, శుక్రాచార్యుడు. ఆయన చెప్పిన మంత్రాలతోటి శస్త్రాలు ప్రయోగించి వీళ్ళని పారద్రోలారు. ఎవరిని? దేవతలను ఇంద్రలోకం నుండి. ధనుజ వీరులే యుదారుణ దివ్యాస్త్ర దళిత దేహుల చుతలు వీడా ఓడి భారీ అద్భుతోపేతవరుడైన త్రిదశవరులు పిట్టు తిట్టినట్లు ఒక ముఖముగా గది విజులు తికమక కొని వైరులెల్ల దీకొని తమ్మున్ పకపకలై నకనకలై లుకలక పరువెత్తి రోడిని లోకును భీతిన్.
చెల్లా చెదరగా చిందర వందరలుగా అందరూ పక్కపక్క నవ్వేటట్టుగా పారిపోతున్నారట దేవతలందరూ. ధనుజుల గర్భరే కైలు దానవ వీరుల అంపజోకయు మనుజ విశేష భోజనులు మచ్చరికం మునిశాఖ కోటి ఏచిన బల శౌర్యము తమకు సిగ్గును హాని మహాభయము నిర్గుణతను చేయు ఉమ్మలిక కోల్తల కోపక పారిరార్తులై. అలా వాళ్ళందరూ కూడా ఎంతో సిగ్గుతో బాధతో భయంతో నిశ్చేష్టులై పరిగెత్తుతున్నారు యుద్ధ భూమి నుండి దేవతలంతా. అమరులు విస్పష్ట దానవ సమరులు శరభిన్న దేహ సంతాపగుణ భ్రమరులు దైత్య కిరాతక చమరులు కమలజుని కరకుజని భయార్తిని. వెంటనే కమలజుడు అంటే బ్రహ్మదేవుడి దగ్గర పరిగెత్తారు వాళ్ళందరూ కూడా. ధాతకు దేవతా విభవదాతకు పుణ్యజనానురాగ సంధాతకు సర్వలోక హితధాతకు వైదిక ధర్మ మార్గ నిర్ణేతకు ఉల్లసద్విభవనేతకు సర్వజగజ్జయాంగజ భ్రాతకు పుణ్యయోగి జన భావ విజేతకు మొక్కిరయ్యడను. వెంటనే ఆ మహానుభావుడు తమ వైభవాలకి కర్త, పుణ్యజనులకు అనురాగం, పుణ్యజనులందరినీ కూడా అనురాగంతో చూచేవాడు, సర్వలోకాలకి హితం కూర్చేవాడు, వేద ధర్మాలని నిర్ణయించేవాడు అయినా ఆ బ్రహ్మ దగ్గరికి పరిగెత్తి తల వంచి నమస్కరించారు. అఖండులుండు మొదలగలేక అనేకములు బ్రహ్మలేనగౌన నిత్యాఖండ సత్కృపారస శేఖర వాక్యముల వారి సేదలు తీర్చను. మెల్లగా సంయమనము పాటించండి అని మెల్లగా వాళ్ళని దేవతల సమూహాన్నంతా కూడా ఒక చిరునవ్వు నవ్వి అఖండమైన దయారసం పొంగి పొరిలే ఓదార్పు మాటలతోటి వాళ్ళని ఊరడించాడు దేవతలని. ముందు వచ్చిన వాళ్ళని, దుఃఖంతో వచ్చిన వాళ్ళని, పారిపోయి వచ్చిన వాళ్ళని, మనం కూడా ఎవరన్నా ఉంటే దుఃఖంతో వచ్చిన వాళ్ళని ఆదరిస్తాం కదా, అలా ఆయన ఆదరించి ఇట్లు బ్రహ్మదేవుని దేవేంద్ర ప్రముఖులైన దేవతలకు అనుకంపాది విభవంబుర అభయం పోసంగి మీకు ఏం భయం లేదు అని చెప్పి దేవేంద్రాది దేవతలకి ఇలా అన్నాడు. నెట్టన పాపకర్మమున నేరమించేసి తిరేమి చెప్ప మీ పుట్టిన నాట నుండి బుద్ధులు చెప్పి జగంబులు ఎలగా పట్టము గట్టి పెంచిన కృపానిధి బ్రహ్మ కళా విధిజ్ఞు చేపట్టక గుట్టుజారి సిరిపట్టున దొట్టిన పొట్ట కొవ్వునను. అయ్యో ఐశ్వర్య మదం మిమ్మల్ని ఏ స్థితికి దిగజార్చింది. చిన్నప్పటి నుంచి మీకు బుద్ధులు చెప్పిన గురుణ్ణి అవమానించారు మీరు, అటువంటి దయాసముద్రుణ్ణి అవమానించారు. బ్రహ్మిష్ఠుడైన బ్రాహ్మణును ఆచార్యం గైకొనగా గురుద్రోహంబు చేసిదిరి. బ్రహ్మనిష్ట అంటే బ్రాహ్మణులు ఆచరించవలసినవన్నీ ఆచరిస్తే వేదాల్లో చెప్పినవి, అది బ్రహ్మనిష్ట. బ్రహ్మిష్ఠుడైన ఎంతో నిష్ఠగా ఉండే ఆ బ్రాహ్మణుణ్ణి అవమానం చేశారు, గురుద్రోహం చేశారు మీరు. తద్దోషం ఇప్పుడు మీకు చేసేత శత్రుకృతంపై అనుభవింపంచేసే అతి బలవంతులైన మిమ్ము అతి క్షీణులైన రాక్షసులు జయించుట. అది ఎప్పుడు కూడా ఏ దోషం లేని వాడిని, సాత్వికుడైన వాడిని ఎవరినైనా అవమానిస్తే మనం ఎంతటి గొప్పవారమైనా ఓడిపోతామని చెప్పడానికి కథ. అతి బలహీనులైన రాక్షసులు మిమ్మల్ని పారద్రోలారు అంటే మీరు ఆయన్ని అవమానించారు, పెద్ద మనిషిని అవమానించారు. దానివల్ల ఇలా జరిగింది. తమ ఆచార్యుడైన శుక్రుణ్ణి ఆరాధించి వాళ్ళ గురువు గారిని వాళ్ళు ఆరాధించి వాళ్ళు మీలాగా అవమానం చేయలే, ఆయన్ని ఆరాధించారు కాబట్టి వాళ్ళు బలహీనులైనా కూడా మీ మీద గెలిచారు. తన మంత్ర ప్రభావమున పునర్లబ్ధ వీర్యుల కూడా చేతనే ఇప్పుడు మదీయమైన నిరేమును ఆక్రమింపగల వారి మదోద్రేకమున ఎదురులేక వర్తిల్చున్న రక్షోనాయకులకు త్రిదవంబుగునుట తృణప్రాయము. ముల్లోకాలని కూడా ఆక్రమించిన వాళ్ళకి తృణప్రాయం. ఇప్పుడు వాళ్ళలోకి మీలోకమే కాదు నా లోకాన్ని కూడా ఆక్రమించేస్తారు వాళ్ళు. అభేద్య మంత్రబలము గల భార్గవునకు వారు శిష్యులకుడం చేసి విప్రగోవింద గవేశ్వరానుగ్రహము గల వారలకు తక్కిన రాజులు కనిష్టంబకు కావున మీరిప్పుడు త్వస్తాయను మనుపుత్రుండగు విశ్వరూపుండను ముని నిశ్చల తపో మహత్వ సత్వ స్వభావుండగు అతనిని ఆరాధించిన మీకు అభీష్టార్థంబు అతడు సంఘటిల్ల చేయు. ఎట్టి దుర్దశలనైనా అతడు అడంచు అని చెప్పిన దిక్పాలకాదుల డెందంబులు డిందుబడి కమల గర్భుని వీడ్కుని విశ్వరూపు కడని తండ్రి. అట్లా ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడయ్యా, మహా తపస్వికుడు ఆయన, విశ్వరూపుడు అనేవాడు, ఫస్ట్ ఆయనే మనువు యొక్క పుత్రుడు. ఇప్పుడు ఆయనే మీ యొక్క కష్టాలని తీర్చగలడు, ఆయన దగ్గరికి పోండి అని చెప్పారు. రేపు మనం 283వ పద్యం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.